పట్టుకోండి మా 5 మందిగా పట్టుకోండి. ఉండి వస్తారు ముందు ఈ పక్క సార్ కొట్టుకు ఆ పూజ రమ్మని రండి ఈ పక్క రండి పక్క ఈ పక్క వచ్చేయడా మన ఊరు వాళ్ళు చాలా మంది ఆయన కలాలనేసి ఆయనతో ఫోటో అన్నా తీసుకోవాలని చాలా రోజులుగా ఇంత దగ్గర ఉంటుంది మనం కలవలేకపోతున్నారు. అందుకోసమే ఈరోజు మన ఊరిలో ఒక సమావేశం ఏర్పాటు చేసి డాక్టర్ మురుగన్ గారిని మన ఊరికి ఆహ్వానించి ఆయన మనం ఘనంగా సత్కరించాలనేసి ఆ సత్కారం కోసమే ఈరోజు మన ఊరికి ఆయన పిలిచినాము. ఆయన పిలిచిన వెంటనే మన ఊరికి ఇచ్చేసి ఈరోజు మనందరికీ ఆయన మంచి సలహాలు సందేహాలు ఇస్తారని మరొకసారి ఆయన ధన్యవాదాలు చెప్పుకుంటాను. దాన ధర్మాలు చేస్తున్నాడు. మనం కూడా ఏదైనా సమస్య ఉంటే చెప్పుకుంటే మనకు కూడా ఈ కష్టం ఉందంటే చెప్తే ఆయన కూడా మనకు పరిష్కారం చేస్తాడు. కాబట్టి ఎవరన్నా మన వాళ్ళ తరఫున వచ్చి మీరు మాట్లాడాలి. ఆడవాళ్ళు ఎవరన్నా వచ్చి స్త్రీలందరూ కూడా వచ్చి మాట్లాడచ్చు. అది గాంధీనగర్ అండి, విలేజ్, చిన్న విలేజ్. మేము గుడి పని స్టార్ట్ చేసాము. ఇక్కడంతా లేని వాళ్ళు కాకపోతే కొద్దిగా లేని వాళ్ళు మేమంతా చేసి అది అరకొదవ వచ్చేసింది. ముఖ్యంగా అదే మాకు బాధ. మా గుడి పూర్తి చేస్తే చాలు మాకు. దయచేసి ఆయన ఏదో మాకు కొంచెం చేతులు వస్తే మేము కొంచెం అట్లా ఆయన పేరు చెప్పుకొని మా గుడిని అట్లా డెవలప్మెంట్ చేసుకుంటామని కోరి ఆశిస్తున్నాము. మాది గాంధీనగర్ గ్రామము. దాదాపు ఈ గుడి స్టార్ట్ చేసి 50 ఏళ్ళు అయింది. 50 సంవత్సరాలుగా కొంచెం ఒక కట్టడాలు మాత్రమే ఉన్నింది. దాన్ని 50 సంవత్సరాలుగా ఎవరు కానీ పట్టించుకోలే. అందులో రాజేంద్ర అనే ఒక వ్యక్తి వచ్చినాడు. ఆయన శక్తి సామర్థ్యం కొంతవరకు కట్టి నా వల్ల కాళ్ళు తెలిసినంతవరకు ఆయన సామర్థ్యం వరకు వదిలినాడు. ఇప్పుడు ఒక 30 ఏళ్ళుగా ఆ గుడి అనేది ఎవరో ఒక వ్యక్తి రావడము, మేము చేస్తామని చెప్పడము, చాలాసార్లుగా చెప్పి ఆ గుడి అంతట్లోనే ఆగిపోయింది. ఒక 30 ఏళ్ళుగా మా ఊరికి ఎటువంటి గుడి కానీ పండగ కానీ ఏం జరగలే. సో తొందరలో మా ఊరి వ్యక్తులంతా అంటే పెద్ద మనుషులంతా కలిసి డాక్టర్ మురుగన్ గారిని కలవడము, ఆయన ఊరికి రావడము, అంటే ఏదో ఒకటి చేస్తాడనేసి ఆయన రావడము, అందులో పోయి మాట్లాడడము. ఇప్పుడు వచ్చి అన్నగారు మనకి ముందుగా రావడం, ఆయన పిలిపించిన కారణం ఏమరా అంటే ఈ గుడి 30 ఏళ్ళుగా ఇట్లే ఉండిపోయింది, పండగలు ఏం జరగలేదు, మంచి చెడ్డ ఏం జరగలేదు. అసలు మా ఊర్లో ఒక పండగ జరిగి దాదాపు 30 ఏళ్ళు అవుతుంది. ఓ గంగ పండుగ జరిగి 30 ఏళ్ళు అవుతుంది. ఈ సంవత్సరం నుంచి గుడి కట్టేస్తే ఈ సంవత్సరం నుంచి జరగాల అనేసి అన్నగారిని పిలిపించినాము. ఆ అన్న ఎంత పెద్ద మనసుతో వచ్చినాడో అందరికీ తెలుసు. చాలా మంచి కార్యక్రమాలు చేసినాడు, అన్నదానాలు చేసినాడు, అదేవిధంగా చాలా గుళ్ళు కట్టించినాడు. అదేవిధంగా ఈ గాంధీనగర్ అనే గ్రామానికి అంతే పెద్ద మనసుతో, అంతే సంతోషంతో, అంతే గౌరవంతో, మంచి చెడ్డలతో ఈ గుడి పని పూర్తి చేసి మా గ్రామ ప్రజలందరినీ ఆదుకోవాలనేసి మనస్ఫూర్తిగా మారేమని వేడుకుంటున్నాం. అందరికీ నమస్కారం. మనము ఈరోజు పొలంనేరు మండలం గాంధీనగర్కి వచ్చినాము. గంగవరం మండలం గాంధీనగర్కి వచ్చినాము.
గాంధీనగర్కి వచ్చి మారియమ్మ గుడి అది ఇప్పుడే చెప్పినారు, దాదాపు 50 ఏళ్ళు అయింది. 30 ఏళ్ళు జాతర ఇంతవరకు మేము గంగ పండుగ చేసుకోలేదనేసి. ఊరంటే ఊరికి ప్రజలకు తెలియదు ఏమంటే ఊరంటే ఊరికి ఒక గ్రామ దేవత ఉంటుంది. ఎంత పెద్ద శివాలయం కట్టాను, ఎంత పెద్ద మునేశ్వరిని కడితే, ఎన్ని పొట్టేలు కొడితాను, ఎంత పెద్ద బలి ఇస్తాను, గ్రామ దేవత అనేసి ఖచ్చితంగా ఒక ఊర్లో ఉంటుంది. ఆ గ్రామ దేవతకి మనము పసుపు కుంకుమ పెట్టి దీపం పెడితే నా అమ్మ పని చేయించుకునేస్తుంది. మన జాతర చేయలేదే, మనం 30 ఏళ్ళు అయింది, 40 ఏళ్ళు అయింది, ఆ దేవతకి పసుపు కుంకుమ పెట్టకుండా మీరు దీపాలు పెట్టకుండా ఉంటే ఏ గ్రామ దేవతను పని చేయించుకోవాలి. ఇది సాంగ్యం. ఈ సాంగ్యాలంతా మనకి తెలుసు కాబట్టి మన ఈ గుడి కార్యక్రమం మనకి ముందు అడుగు వేసుకొని పోతా ఉన్నాము. మనం ఇది ఇక్కడ గాంధీనగర్ కాబట్టి ఈడ మన ఊరు పక్కలే ఉంది కాబట్టి వాళ్ళు 30 ఏళ్ళు అన్నారు. దాదాపు 30 ఏళ్ళు వస్తూ ఉన్నారు, పోతా ఉన్నారు అంటే గ్రామస్తులకి ఏం కాదు. ఒకరోజు ఇంటికి ఎత్తుకొచ్చి దీపాలు పెడితే కూడా ఏమో పని చేయించుకుంటుంది. మన దగ్గర లేదనే దానికి ఎవరి దగ్గర ఒక విషయం ఏమంటే గుడికి అంటే ఎవరు 1 రూపాయి పెట్టరు. మనమే గుడికి పోయినామా జోబు నుంచి 10 రూపాయలు రాదు, చిల్లర వస్తుంది. 5 రూపాయల బిల్లులు, 2 రూపాయల బిల్లులు వస్తుంది, నోట్లు రాదు. ఆ దేవదేవులు లేదంటే మన దగ్గర డబ్బులు లేదు. ఈ మనిషి అనే ఇది కూడా మనకి అవకాశం లేదు. ఇప్పుడు ఉండే కాలంలో కలియుగం దీంట్లో అంతా జంతువులుగా చాలా ఇదిగా మనల్ని మనిషిగా సృష్టించినారు. ఆ మనిషి అనేసి మనము ప్రజలకు తెలియాలనేసి మనం కార్యక్రమం ముందుకెత్తుకొని నేను పోతా ఉన్నాను. నాకైతే దేవుని కార్యం చేయాలంటే చాలా సంతోషం, చాలా ఆనందం కూడా పడతాను. ఏమంటే కొన్ని ఇప్పుడు చెప్తా ఉన్నారు వీళ్ళు ఈ ఊర్లో ఎంతమంది ఉన్నారు, ఎవరి దగ్గర వాళ్ళు చేయించుకోలేదంటే నేను ఏడవ పుట్టి ఏడవ పెరిగినాను. గంటా ఊరు అంటే పక్కలే మనకి, దాదాపు నుంచి ఒక 5 కిలోమీటర్ ఏమో వస్తుంది. అలాంటి ఊర్లో మన గంగమ్మ తల్లిని ఇంప్రూవ్మెంట్ చేసి ఆ తల్లిని మనం ముందడుగులు ఎత్తుకొని ఈరోజు ఈ 3 రాష్ట్రాల పేరు చెప్పుకునే అంత స్థాయికి చెప్పినాం కాబట్టి పక్కన ఉండే వాళ్ళకి తెలుస్తుంది ఈ గుడి మనం కూడా చేసుకుంటే బాగుంటుంది అనేసి. అంటే జనాలకి ఆశ అనేసి వస్తుంది గుడి అంటే. గంటావూరు అనేది చిన్న విలేజ్, అలాంటి ఊర్లో మనం ఇంప్రూవ్మెంట్ చేసి దాన్ని మంచి పేరు తెప్పించినాం కాబట్టి నేను ఇంప్రూవ్మెంట్ చేసి దాదాపు ఈ 2 ఏళ్ళ 36 గుళ్ళు ఓపెన్ అయింది. ఈ 36 గుళ్ళు నేను కూడా నా వల్ల అయిన సహకారం కూడా నేను చేసినాను కాబట్టి 36 మన పొలంనేరు ఈ మండలం మాత్రమే 36 గుళ్ళు కుంభాభిషేకం జరిగింది. అది కూడా నా చేతిలో చిన్న ఒక మంచి టైల్స్ లేదంటారు, ఒక మంచి కలసం లేదంటారు, అంటే చిన్న పని 30,000 50,000 పని. ఈ పని మన చేతిలో చేయించుకోవాలనేసి ఆ దేవుళ్ళు మనకి అవకాశం ఇచ్చినారు. అలాంటి పని నేను దాదాపు 36 గుళ్ళు నేను చేయించినాను. తమిళనాడులో కూడా దాదాపు 40 గుళ్ళు పైన అన్నీ కూడా మేము కట్టించినాము. మనకి గుడి కార్యక్రమం అంటే చాలా సంతోషంగా ఉంది. మనము గాంధీనగర్ వాళ్ళు చెప్పినారు మారియమ్మ గుడి అనేసి. నిజంగా వాళ్ళకి అమ్మవారికి ఏం చేయాలని నేను చెప్తాను. ఆ పరిష్కారం చేస్తే నిజంగా ఆ పని కూడా ఎత్తుకొని ఈ సంవత్సరం వాళ్ళు ఈ ఊరు తరపు నుంచి గంగ పండుగ చేపించి కూడా జనాల మధ్యలో ఎత్తుకోవచ్చు. ధన్యవాదాలు. మురుగన్న 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 మురుగన్ గారికి డాక్టర్ 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 మురుగన్ గారికి మురుగన్ గారి నాయకత్వం మురుగన్ గారి నాయకత్వం మురుగన్ గారి నాయకత్వం. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. గంగవరం మండలం, మాది గాంధీనగర్ గ్రామం, గంగవరం మండలం, కీలపట్ల పంచాయతీ. మా గుడి దాదాపు 30 ఏళ్ళుగా నుండి పూజలు జరగకుండా చాలా కష్టకాలంలో ఉంటే మాకు ఈ మధ్యలో తెలిసింది మన మురుగన్ గారు చాలా దేవాలయాలు కట్టిస్తున్నారు, చాలా దాన ధర్మాలు చేస్తున్నారని అన్నగారిని ఒకసారి మన ఊరు పిలిపించి అడిగినాము. అన్నగారు కూడా ఈరోజు ఈ గుడి చూసి చాలా బాధపడి వెంటనే నేను ఆ గుడికి తగిన మరమ్మతులు చేపిస్తానని, మీకు ఈ సంవత్సరం పండగ జరిగేలా చూస్తానని మురుగన్ గారు హామీ ఇచ్చినారు. అందువల్ల మురుగన్ గారికి మా ఊరి తరఫున అందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. అలాగే మా మురుగన్ గారు ఇంకా సేవా కార్యక్రమాలు చేయాలనేసి ఆ దేవదేవుడి ఆశీస్సులు అన్నగారికి నిండుగా ఉండాలని మా గాంధీనగర్ గ్రామస్తులు ప్రార్థిస్తున్నాము. జై మురుగన్న జై మురుగన్న జై మురుగన్న జై మురుగన్న. ఈ గాంధీనగర్ గ్రామం వచ్చిన దానికి ప్రత్యేక ధన్యవాదాలండి.
ఈ గాంధీనగర్ గ్రామము దాదాపు 30 సంవత్సరాలుగా పండుగ జరుపుకోవడం లేకపోవడం వల్ల మా గ్రామ పెద్దలందరూ ఆడమగ తేడా లేకుండా ప్రతి ఒక్కరూ వెళ్ళి అన్నగారికి తెలియజేయడం అనేది, అన్న మా ఊర్లో పండుగ జరగలేదు, మా ఊర్లో గుడి పని పెండింగ్ అయిపోయింది, దాదాపు 30 సంవత్సరాలుగా ఎవరో కానీ ఈ గుడి పని మాట ఇచ్చే వాళ్ళే కానీ దాన్ని ఎవరో కానీ నిర్వర్తించడం లేదు. మీరు వచ్చి ఆ గుడి పనికి ఆ గుడికి ఏమేమి కావాలో మంచి చెడ్డ చూసి ఆ అమ్మవారికి పసుపు కుంకుమ కావచ్చు, చీర కావచ్చు, ఆమెకి ఏం కావాలో ప్రతి సంవత్సరం మీ చేతుల నుంచి అందియండి అని చెప్పి మా గ్రామంలో ఉన్న చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ అన్నగారికి చెప్పడం జరిగింది. ఆ అన్నగారు అంతే పెద్ద మనసుతో, అంతే ముందు వెనక ఏం ఆలోచించకుండా నేను మీ ఊరికి వస్తాను, మీ ఊరికి ఏం కావాలో నేను చేస్తాను అని ఆ మాట ఇచ్చి ఆ మాట నిలబెట్టుకొని దేవాది దేవుల యొక్క ఆశీర్వాదాలతో ఆయన పొంది ఈ ఊరికి మా మారియమ్మ కృతజ్ఞత కూడా అంతే ఉండాలనేసి అంతే పెద్ద మనసుతో వచ్చి అంతే పెద్ద మనసుతో చేస్తానని చెప్పి అంతే పెద్ద మనసుతో చాటుకునేందుకు మా గ్రామం తరపున మా ఊరు తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. 65 సంవత్సరముగా ఈ గాంధీ గ్రామం ఏర్పడి 70 సంవత్సరాలు అవుతున్నది. ఈ 70 సంవత్సరంలో అంతా ఇక్కడ చేరిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా కాస్త కోస్త కొంచెం బీద పరిస్థితి ఉన్నవారే చేరారు. అయినా ఊరిలో ఒక గుడి కట్టుకోవాలనే ఉద్దేశంతో అయినంత వరకు కొత్తగా కట్టారు. ఆ కట్టిన తర్వాత చేసే సామర్థ్యం లేని పక్షంలో కొన్ని రోజులుగా ఇది ఆగిపోయింది. ఆగిపోయిన తర్వాత కొన్ని కారణాల వల్ల ఆ గుడి ఆగిపోయిందో ఏమో తెలియదు అనేసి దాన్ని కట్టడానికి కూడా కొంచెం ముందుకు రావడానికి పిల్లలంతా కూడా కొంతమంది ఇదన్నారు ఉత్సాహంగా వచ్చారు. దీనికి కావాల్సిన ఒక డబ్బు కావచ్చు, ఏ రూపంలోనైనా కూడా ఎవరిని అడగాలి ఏమి అనుకుంటా ఉన్నప్పుడు ఈ మధ్య మన మురగన్న గురించి కొంతమంది చెప్పగల పక్కనే గాంధీనగర్ గంటావూరు గ్రామంలో ఒక అమ్మవారి గుడి కట్టి అతను చాలా ఇదిగా పేరు పోయినందువలన మాకు కూడా తెలిసినది. కాబట్టి మేము అక్కడ పోయి ఆయన్ని సంప్రదించి ఈ విధంగా మా గ్రామము చాలా పేదవాళ్ళు ఉంటుంది, ప్రతి ఒక్కరు కూడా మేము దానికి చేయాలని ఆశ ఉందే కానీ చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నాము. కాబట్టి మాకు ఆ గుడికి ఏమైనా సహాయం చేయాల్సిందంటే అతను వచ్చి ఈ గుడి చూడడము చాలా గర్వకారణమైనది. ఈ గుడి చూసి దానికి కావాల్సినది నేను ఏర్పాట్లు చేసి దాన్ని ఏమైనా చేయగలుగుతున్నప్పుడు అతనికి మేము ఉన్నంత వరకు ఈ గ్రామం ఉన్నంత వరకు కూడా అతనికి మేము రుణపడి ఉండాల్సినంత అవసరము మాకు ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆయన గౌరవించి మేము ఈరోజు ఇటుకు వచ్చినందుకు మా మాట విన్నపానికి ఇక్కడ వచ్చి ఇది చూసి ఈ దైవ కార్యక్రమం ఆయన చేస్తానని ఒప్పుకున్నందువలన ఆ దేవుళ్ళు ఈ మారమ్మ ప్రతి ఒక్కరు కూడా ఆయనకి సంతోషం ఇచ్చి ఆయన్ని సుఖ సంతోషంగా పెట్టి ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో కూడా చేయాలని కోరుతూ ఆయన్ని మేము గొప్పగా ఆశీర్వదించాల్సింది అవసరం. లేనేలేదు ధ్వజస్తంభం కానీ శక్తిరాయి కానీ మా ఊరికి లేనేలేదు. అది పెడితేనే అమ్మవారు కూడా లేదు. అంటే మా ఊళ్ళో పుట్టలో అమ్మవారు అట్లే ఉంది. అమ్మవారిని కదిలించుకుంటే ఎవరికి చాలా చెప్పినారు పుట్టలో ఉన్న అమ్మవారిని మాత్రం కదిలించకుండా మీరు మిగతా పనులు మొత్తం చేసుకోండి అలాగే చేసుకోండి మా గ్రామ ప్రజలందరికీ తెలుపుతున్నారు. దాన్ని వాళ్ళు కూడా ఓకే అని చెప్పినారు. దానివల్ల ఊళ్ళో అందరూ గ్రామస్తులందరూ చేరి ఒకరోజు అమ్మకి పసుపు మెత్తకొచ్చి పెట్టండి, పూజలు చేయండి. ఇప్పుడు అందరూ కలిపి ఒకసారి చేయండి సింపుల్గా పంబ గింబ పెట్టి చేయండి. చేసి అమ్మవారికి పూజ చేసి పని ఎత్తుకుంటే పని అయిపోతుంది. అమ్మవారి సత్యం అనేది ధర్మంగా ఉండాలి. గ్రామ దేవతకి పూజ జరిగితేనే ఏ గుడి పని కానీ నిత్య పని కానీ మనకి జరుగుతుంది, లేదంటే జరగదు. లేదంటే అయోధ్యలంటే కొన్ని వందల ఏళ్ళ గుడి అది. అలాంటిది చిన్న అమ్మవారి గుడి ఉంటే అమ్మవారికి పూజ చేస్తేనే దీపం మంటిస్తేనే అయోధ్య రెడీ అవుతుందంటే అమ్మవారికి 10 రూపాయలు ఇచ్చి కర్పూరం మంటిస్తుందని అయోధ్య ఒకసారి అందరూ గ్రామస్తులు ఉన్నారు కదా, ఒకసారి చెప్పండి. పసుపు నీళ్ళు ఎత్తుకొచ్చి ఇప్పుడు అమ్మవారు ఉంది కదా, ఒకసారి పసుపు నీళ్ళు పోసి పూజ చేసి 10 మందికి అన్నదానం పెట్టేసి పని ఎత్తుకుంటాం. నేను అన్ని మాట్లాడి దాని లోపల అన్నీ రెడీ చేస్తాను. ఏమేమి కావాలనో మనుషులను పంపిస్తాను. ఏమన్నా ఒక మంచి అందుబాటులో ఉండండి. ఇప్పుడు ఆల్రెడీగా